హలో గాయ్స్, ఇవాళ మీ ముందుకు ఒక మంచి వెజిటేరియన్ వెయిట్ లాస్ రెసిపీని తీసుకొస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్యారెట్, క్యాప్సికము, ఆనియను, టమాటో. ముందుగా క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత క్యాప్సికమ్, ఆనియన్, టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ ఓట్స్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ కట్ చేసుకున్న కూరగాయలన్నింటినీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి, ఒక స్పూను. మామూలుగా రెగ్యులర్ ఆయిల్ కాకుండా కోకోనట్ లేదా ఆలివ్ ఆయిల్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు ఫ్రై చేసుకోకుండా కూడా తీసుకోవచ్చు. ఇలా అన్నిటినీ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి ఈ కూరగాయలన్నిటినీ కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకుంటూ ఉండాలి. వేపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లో తీసుకోవచ్చు మనము, వెయిట్ లాస్కు ట్రై చేసేవాళ్ళు. ఇది లో క్యాలరీ ఫుడ్ అయినప్పటికీ కూడా మంచి ఫిల్లింగ్ ఉంటుంది, మనకు కడుపు నిండిన ఫీలింగ్ అయితే బాగుంటుంది. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది వెయిట్ తగ్గించడంలో. తర్వాత ఇలా వాటర్ పోసుకొని మనకు తగినన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అంటే కల్లుప్పు వేసుకుంటే బెటరు. తర్వాత అలాగే మిరియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్, టేస్ట్ కోసం మిరియాల పొడి, అది కూడా ఫ్యాట్ బర్నరే కాబట్టి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఓట్స్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ హాఫ్ కప్ ఏవైతే ఓట్స్ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ ఓట్స్ ఇందులో వేసేసి బాగా కూరగాయలు అవి మిక్స్ చేసుకుంటూ పూర్తిగా ఉడికేంత వరకు కూడా అట్లే స్టవ్ పైన పెట్టాలి. కొంచెం మనం ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దింపుకొని వేడివేడిగా తినడమే. దీంతోపాటు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే 2 ఎగ్ వైట్స్ కూడా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది వెయిట్ లాస్కి. ఈ రెసిపీ కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.